గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐబొమ్మ రవి ఒప్పేసుకున్నాడు కదా, నేను తప్పు చేశాను అని చెప్పేసి తనే రియలైజ్ అయ్యాడు. సో ఏంటి తర్వాత నెక్స్ట్ మూవ్ ఏంటి అనుకున్నారు మీరు? ఏంది ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి? ఇప్పుడు అయిందా జ్ఞానోదయం? ఎక్కడో ఏదో ఎరగదీసినట్టున్నారే పోలీసులు, మంచిగా ఎక్కడో ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అందుకనే బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఎంత నష్టాలు తీసుకొచ్చావు సినిమా ప్రపంచానికి, ప్రొడ్యూసర్లని ఎంత అప్పుల్లో లోతుల్లో మునిగిపోయేలాగా చేశావు. ఈవేళ రోజున వచ్చి నేను తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను అంటే మరి తీసుకొచ్చిన నష్టాలన్నీ పూడ్చు. నువ్వు నీ దగ్గర పనిచేశారు కదా, ఇప్పుడు నువ్వు ఐబొమ్మ అని పెట్టి ఇంత పైరసీ చేసి వచ్చిన సినిమాని వచ్చినట్టు నువ్వు ఇంత ఐబొమ్మలో టెలికాస్ట్ చేసావు కదా, దానికి కాదు నీ దగ్గర పనిచేసే వాళ్ళు మొత్తం ఫ్రీగా చేశారా? డబ్బులు తీసుకోలేదా? డబ్బులు తీసుకొని నీకు ఎవరు ఫ్రీగా చేసి నీకు సినిమాలని వదిలిపెట్టారా? ఐబొమ్మలో ఎవరు పెడతావు నువ్వు చెవుల్లో పూలు? మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ చేయవని గ్యారంటీ ఏంది? నేనైతే నమ్మను. నేనైతే నమ్మను. ఒక సినిమా నటిగా, ఒక సినిమా ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా నేనైతే నమ్మను. ఎందుకంటే నువ్వు చేసింది మోసం. ఏమి నమ్మి నిన్ను బయటికి వదలాలి? ఇంకో వెబ్సైట్ క్రియేట్ చేసి మరి అప్లోడ్ చేసింది కదా, మరి వాళ్ళు దొరికేవో లేదో రేపు పొద్దున్న ఇంకో వెబ్సైట్ క్రియేటివిటీ చేశారు. మరి దానికి ఏం చెప్తావు సమాధానం? అక్కడ ఎవరిని అడగాలి సమాధానం? మళ్ళీ ఎంత నష్టాల లోతుల్లో ముంచుతావు? లైఫ్ లాంగ్ ఎందుకు జైల్లో ఉంచడం? వాళ్ళకి తెలుసు పోలీసులకి ఏం చేయాలో. వెనకటి కాలంలో 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం కొన్ని శిక్షలు ఉండేవి. ఇప్పుడు లేవు ఆ శిక్షలన్నీ. క్షమాభిక్ష మరి మా సినిమాలలో నష్టాలను నేర్చమని చెప్పు, క్షమాభిక్ష పెడతాం. అవునయ్యా, సరే క్షమిస్తాం, బానే ఉంది. మా ప్రొడ్యూసర్లు ఏంటి, సినిమా ప్రపంచం మొత్తం క్షమిస్తుంది. నష్టాలను నువ్వు పూడుస్తావా? అయిన అప్పులు నువ్వు తీరుస్తావా? చెప్పు. నువ్వు తీరుస్తానంటే అట్లాగే మేము కూడా ఒప్పుకుంటాం. మా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, అన్ని భాషలు, మన ఇండియన్ కంట్రీ వరకు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వాళ్ళని కూడా నువ్వు నష్టాల్లో ముంచావు. మరి ప్రపంచ ఇండియన్ కంట్రీ వరకు నువ్వు చేయగలవా? చెబితే మేము కూడా అలాగే పోనీలే ఏదో అని వదిలేస్తాం. నువ్వు చేయలేవు. నువ్వు చేయలేనప్పుడు మేము ఎందుకు చేయాలి? మాకు పని లేక మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? మాకు పని లేక మేము వెళితే ఆఫీస్కి వెళ్ళి పని అడిగితే మా డైరెక్టర్లే కానీ మా ప్రొడ్యూసర్లే కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని చూసి మేమెంత బాధపడ్డామో తెలుసా? ఇవాళ రోజు నాకు పని లేదు సినిమా ప్రపంచంలో, నాకు ఎవరు వేషం ఇవ్వడం లేదు. అడిగితే ఐబొమ్మ అని చెబుతున్నారు. టెక్నీషియన్స్కి పని లేదు. ఎలా బ్రతకాలి మేము? మాకు ఆ పని తప్పితే ఇంకొక పని రాదు. ఏం చేసుకొని బ్రతకాలని నువ్వు ఐబొమ్మని రిలీజ్ చేసి వస్తున్న ప్రతి సినిమాని పైరసీ చేసి నువ్వు బయట యువతకి ఫ్రీగా చూపించి ఇవాళ రోజున క్షమించండి తప్పు చేశాను, ఎవరు నమ్ముతారు నిన్ను? మేము తీసుకున్న స్ట్రగుల్ ఎవరు తీస్తారు నువ్వు చెప్పు? ఓన్లీ ఐబొమ్మ వల్లేనా, లేకపోతే ఇంకా మిగతా వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి? ఐబొమ్మని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మిగతా వెబ్సైట్స్ అన్ని ఏంటంటే ఒక 50 days, ఒక 75 days, ఒక ఇన్ని డేస్ ఆడిన తర్వాత వాళ్ళు వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడే మాకేం నష్టం ఏం లేదు అక్కడ. అలా అయితే చాలా టార్గెట్స్ చేసావు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసావు. ఏమో ఇప్పుడు బయటకు వస్తే ఏమి ఇప్పుతావు ఎవరో తెలుసు. ఒకవేళ వదిలిపెట్టారే అనుకో, ఏ పోలీసులు గుట్లు ఇప్పుతావో, ఏమి ఇప్పుతావో ఎవరికి తెలుసు? పోలీసులు ఇప్పుతానని చెప్పావుగా, తెలియదు కదా. నేనైతే నమ్మను. ఐబొమ్మ రవి రియలైజ్ అయ్యాడు, మరి ఏంటి శిక్షలు తగ్గే అవకాశం ఉందా? తన నెక్స్ట్ మూవ్ ఏంటి? నిజమే అనుకోవచ్చు ఇప్పుడు ఇది? చూడండి, ఇప్పుడు ఏదైనా మనం చూస్తున్నది కేవలం న్యూస్ మాత్రమే. తను ఏ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఫస్ట్ అన్నారు తను పోలీసులకు ఛాలెంజ్ చేశాడని చెప్పేసి, దమ్ముంటే నన్ను పట్టుకోనని చెప్పేసి, నన్ను పట్టుకుని నేను ఫలానా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి. తన వీడియో అయితే మన దగ్గర ఏది రాలేదు, అంతా సోషల్ మీడియాలో వచ్చిన న్యూసే. అది నిజంగా తను అన్నారా లేక క్రియేట్ చేశారా తెలీదు. తను అరెస్ట్ అయింది మాత్రం మనకు చూపించారు. ఇప్పుడు లోపల కేసు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి, ఇది కూడా తన వీడియో అయితే మనకు ఎక్కడ దొరకలేదు. తను ఏమంటున్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను మారిపోతాను. ఒకవేళ తను నిజంగానే ఇది అని ఉంటే మంచిదే కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఆయన లోపల ఉన్నప్పుడే వాళ్ళ బయట ఉన్న టీము ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసి మళ్ళీ ఐబొమ్మ తెలుగు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎలా నమ్మాలి అనే కోణంలో కూడా ఆలోచించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నదాన్ని ఒకవైపు చూస్తే వాళ్ళ టీం అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ ఇంకో వైపు నుంచి ఆలోచించామనుకోండి, ఇదే తను అంటే ఇష్టం లేని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు తను లోపల నుంచి బయటకు రావడం ఇష్టం లేదు, ఏం చేయాలి? ఐబొమ్మ 1 అని చెప్పి పెట్టారు, దాంట్లో అది క్లియర్ మార్చేశారు. ఐబొమ్మ తను రిలీజ్ చేయాలంటే ఐబొమ్మనే పెట్టేవాడు కదా. ఐబొమ్మ 1 అని చెప్పి పెట్టారు, అది వేరే వాళ్ళు పెట్టిండొచ్చు.
ఇప్పుడు మీరు అన్నట్టుగా తన అనుయాయులు పెట్టించవచ్చు, లేదా నేను అన్నట్టుగా తన విద్వేషకులు పెట్టిండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే దీని మీద మనకు సర్టన్ గా ప్రూఫ్ అంటే ఏం లేదు, వీళ్ళే చేశారని చెప్పేసి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా తను ఇచ్చాడని చెప్పేసి గ్యారెంటీ లేదు, కానీ పోలీస్ స్టేషన్ లోపల ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. బయటకు వచ్చిన న్యూస్ మాత్రం ఇది, నేను మారిపోతాను, నేను చేసిన తప్పు, కాకపోతే నేను ఏమనుకున్నానంటే బయట దేశ పరవస్థితం ఉంది కాబట్టి నన్ను పట్టుకోలేరు, పట్టుకున్నా నేను ఈజీగా విడిపోతాను, బయటకు వచ్చేసాను అని చెప్పి అనుకున్నాను చెప్పేసి ఆ మాట బయటకు వస్తుంది. ఆ మాట రావడం వల్ల మేబీ ఆయన ఉండొచ్చు ఈ మాట అని చెప్పి మనం నమ్మడానికి ఆస్కారం కల్పిస్తుంది. తను నిజంగా అన్నాడని చెప్పి మన దగ్గర ప్రూఫ్ లేదు. ఒకవేళ తను మారితే శివాజీ గారు సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్ గా, భయ్యా తనకు చాలా తెలివి ఉంది, అటువంటి తెలివి ఉన్నాడు మనకు కావాలి. తను ఇప్పటిదాకా చెడు దారిలో ఉన్నాడు, వేరే దారిలో ఉన్నాడు, మనకు ఆపోజిట్లో ఉన్నాడు, తనని మార్చుకోండి, మన దారిలోకి తెచ్చుకోండి, మనం యూజ్ చేసుకుందాం, మన దేశానికి యూజ్ అవుతాడు. ఇప్పుడు శివాజీ గారు అన్నట్టు మన దారిలోకి తెచ్చుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఏదైతే ఒక ప్రొడ్యూసర్ అన్నారు ఆయనకు ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి, ఇప్పుడు ఉరిశిక్ష వేయడానికి తను చేసిన మర్డర్ కాదు, రేప్ కాదు, లేదా ఏదో ఆశ ఉన్న పడంగా దొంగతనం చేసి దొంగతనం కూడా కాదు, డైరెక్ట్గా తను పైరసీ అనేది చేసిండు. అంటే దానికి ఎక్కడ మనకు ప్రూఫ్ లేవు, ఇంత అమౌంట్ పోయిందని చెప్పేసి. గవర్నమెంట్ కానీ స్టాటిస్టిక్స్ వాళ్ళు కానీ ఒక సీఏ టీం నేను కూర్చోబెట్టినారు, వాళ్ళు చెప్పాల్సింది అందాదాగా ఇంత పోయి ఉండొచ్చు, దాదాపు ఇంత అమౌంట్ పోయి ఉండొచ్చు, ఈ ప్రొడ్యూసర్ నుంచి ఇంత సంపాదించుకొని వచ్చు, ఈ ఆర్టిస్ట్ నుంచి ఇంత సంపాదించుకొని ఉండొచ్చు అని చెప్పి మాత్రం చెప్పగలుగుతారు తప్ప ఖచ్చితంగా ఇంత అమౌంట్ పోయిందని చెప్పి వాళ్ళు చెప్పలేరు, ఇంత అమౌంట్ తను సంపాదించుకోని అని చెప్పి వీళ్ళు చూపించలేరు. సో ఇక్కడ ఏంటంటే కేసు అనేది గట్టిగా నిలబడదు, తనకు శిక్ష పడొచ్చేమో కానీ ఖచ్చితంగా ఊరి శిక్ష అయితే పడదు. అటువంటిప్పుడు తనకు ఉన్న తెలివిని మన భారతదేశానికి యూజ్ చేసుకుంటూ, సినిమా ఇండస్ట్రీగా యూజ్ చేసుకుంటూ, ఆ ప్రొడ్యూసర్ల అభివృద్ధికి యూజ్ చేసి ఇంకా మంచిది కదా. ఎవరైతే ఇట్లా ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే క్లియర్, వాళ్ళని పట్టుకోవడం ప్లస్ సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న మొత్తం ఏఐ జమానా తనకి క్లియర్ తెలిసే ఉంటుంది ఇంత చేసిన వాడు అంటే. ఈ సినిమాని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, తక్కువ ఖర్చులో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, పిఆర్ టీమ్ ఈయన్నే మెయింటైన్ చేయొచ్చు. సరే రవి గారు ఆయన నేను చేసిన నేరం నేనే అని చెప్పేసి అన్ని విధాలుగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. దీన్ని ఏమంటారు సార్, ఆయన మరి చేసుకుని అలా బయట మళ్ళీ ఇంకేదైనా వేరే నెట్వర్క్ కూడా ఉందని చెప్తున్నారు, ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వేరే వెబ్సైట్ కూడా హ్యాక్ అవడం కూడా జరిగింది. సో మరి దీన్ని ఎలా తీసేసుకుంటారు సార్? వాస్తవంగా ఈ పైరసీ ఆగకపోతే చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. పైరసీని ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన, గవర్నమెంట్ పైన కూడా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు, మూవీ రూల్స్ కూడా దొరకబట్టాలని. మెయిన్ పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారంటే మూవీ రూల్స్. కాబట్టి మూవీ రూల్స్ వారిని కానీ ఇలాగా పైరసీ చేసి సినిమాలు రిలీజ్ చేస్తూ సినిమా పరిశ్రమకు చేడుపురుగులా బయలుదేరినటువంటి అందరినీ కూడా పట్టుకోవాలా. పట్టుకుని ఒక పెద్ద పరిశ్రమ అండి ఈవేళ సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఈవేళ సామాన్యం కాదు. ఇప్పుడు బాలీవుడ్ కానించి హాలీవుడ్ దాకా వెళ్ళిపోయిన పరిశ్రమ, ఎన్నో లక్షల మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఈ పరిశ్రమను అధపతాలను తొక్కేయాలని చాలా విధాలుగా పందికొక్కుల్లాగా కింద నుంచి దోచేసుకుంటూ మళ్ళీ దాన్ని కొంతమంది ఏమంటున్నారంటే ఒక గొప్ప వీరుడు సూర్యుడు ఈ పైరసీ చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందా? ఎవరి సొమ్ము ఒకటి దోసేసుకుంటా ఉంటే దోసేసి మనకు ఫ్రీగా వస్తుంటే ఆడు హీరోనా? సంస్కారం లేని మనుషులు చూస్తూనే ఉంటారు, కుసంస్కారాలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీ, మన తెలుగు రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చిన ఇండస్ట్రీ. ఈవేళ తెలుగువాడంటే సినిమా పరంగా కానీ మంచి పేరు, సినిమా పరంగా చాలా గొప్ప పేరు వచ్చింది. ఒకప్పుడు తెలుగు సినిమాను అని హేళనగా చూసినటువంటి బాలీవుడ్ ఈవేళ తెలుగు సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి మనం ఎదిగాం. అలాగే అదే కాకుండా హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళిపోయాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి నీచులు, దుర్మార్గులు, దరిద్రులు బయలుదేరి ఈ సినిమాలు ఉదయం రిలీజ్ అయితే మధ్యాహ్నానికే రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్, వాళ్ళ వెబ్సైట్లలో. ఎంత బాధగా ఉందంటే సినిమా పరిశ్రమ ఈ పైరసీ వల్ల ఎంత నష్టపోయింది, వేల కోట్లు నష్టపోయింది. వాస్తవంగా నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఒక జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని. నా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఊళ్ళోకి వెళ్ళిపోయిన మన అన్నదమ్ములు కానీ 1500 మంది ఉన్నాం మేము. సగానికి ఎక్కువ మంది ఊళ్ళోకి పోయి ఆటో డ్రైవర్లుగా, కూలీలుగా బతుకుతున్నారంటే కళ్ళని నీళ్ళు వస్తాయి. ఇలాంటి దొంగనా కొడుకుల వల్ల చిత్ర పరిశ్రమకి నష్టం వచ్చి
ప్రొడ్యూసర్ సినిమా చేయకపోతే మా బతుకులు ఏం కావాలా, మాకు ఆ పని తప్ప వేరే పని రాదని చెప్పి మా వాళ్ళంతా కూడా బోరుని విలిపిస్తున్నారు. అది ఎవడో గుర్తించకుండా ఆడెవడో అవలేగాడు ఏదో పైరసీ చేసి ఫ్రీగా చూపిస్తున్నాడు. ఆయన ఒక వీరుడు, సూర్యుడు, మంచివాడు, గొప్పవాడు, నాయకుడు అని మాట్లాడుతున్నారు. సిగ్గుండాల మాట్లాడితే అలాంటి మాట్లాడి సార్ ఒక్క రవి గారిని పట్టుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. అందరినీ పట్టుకుంటారండి, ఒక్కరిని వెబ్సైట్లు కూడా ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉంది. మరి దానికి ఎందుకు పట్టుకోవట్లేదు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన దేశంలో జరిగే సంఘటన అయితే పట్టుకుంటారు. ఎక్కడెక్కడో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరూ దొరుకుతారు. ప్రతి ఒక్కరూ తాట తీసి కూర్చోబెట్టి జరిగిన నష్టాన్ని పూర్తి చెప్పని పోలీసులు తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకుంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.